సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబోలో SSMB 29 సినిమా తెరకెక్కుతోంది. నవంబర్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కి డేట్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్ రివీల్ కానున్నాయి. ఈ సంచలనం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు రాజమౌళి కలయికలో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రం గురించి ఇప్పటివరకు అధికారిక అప్డేట్స్ రాలేదు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరిగినప్పుడు కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. నవంబర్ 11 లేదా 15న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ తో టైటిల్ గ్లిమ్స్ విడుదల చేయనున్నారు. వారణాసి టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు, రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొనున్నారు. అభిమానులకు ఎంట్రీ ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వేదిక ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రం గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతుందని, రాజమౌళి మార్క్ విజువల్స్ తో అద్భుతంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. దీపావళి వీకెండ్లో హౌస్ఫుల్ బోర్డులతో సంచలనం సృష్టించాడు. 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం గత ఏడాది కా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ దీపావళికి కే ర్యాంప్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళ నటి యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను జైన్స్ నాని డైరెక్ట్ చేశాడు. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం తొలి రోజు 4.5 కోట్ల గ్రాస్, రెండో రోజు మరింత ఎక్కువ కలెక్షన్ సాధించింది. 3 రోజుల్లో 17.5 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. దీపావళి వీకెండ్లో హౌస్ఫుల్ షోలతో సందడి చేసిన ఈ సినిమా నేటి నుంచి ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం నిర్మాత రాజేష్ దండా ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలని ప్రమోట్ చేయగా ప్రేక్షకులు దాన్ని ఆదరించారు. ఈ విజయం కిరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.